మీరు మిమ్మల్ని ముందు పెట్టారంటున్నారు. బీసీలని కానీ తక్కువ వర్గాలని కానీ ఎవరినైనా ముందు పెట్టారంటున్నారు. కానీ వీరికి చిన్న పదవులు ఇచ్చి రెడ్లకే పెద్ద పదవులు వీరి పైన ఉండే పదవులు ఇచ్చారని చెప్పి టాక్ నడుస్తుంది. ఏంటి దాని గురించి? ఈ రాష్ట్రంలో మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నాం. సంక్షేమ పథకాలు బాగుంటున్నాయి. ఏదన్నా ఎలిగేషన్ తెస్తే మేము తీసుకురావాలి. మేమే సంతోషంగా ఉన్నామన్నప్పుడు ఈ రాజకీయ బ్రోకర్ చంద్రబాబు నాయుడు ఎవడు మాట్లాడటానికి, ఈ రాజకీయ జోకర్ లోకేష్ ఎవడు మాట్లాడటానికి? వాళ్ళు కులహంకారులు, కుల పెత్తందారులు. వాళ్ళ ఆటలు, వాళ్ళ రాజకీయాలు ఎప్పుడో 2019లోనే వాళ్ళని మేము బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నాం. మేమే ఒప్పుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నాం, రాజకీయాలు బాగున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇంక వీళ్ళు ఎవరండి మాట్లాడటానికి? రాష్ట్రంలో బీసీలు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? బీసీలు 56% ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో. మాకైతే డిమాండ్లు అయితే ఏం లేవు. మేమైతే సంతోషంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకొని ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో బీసీలని ముందు పెట్టారు. 50% ఇస్తున్నారు. జడ్పీడీసీలు ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు, మేయర్లు ఇచ్చారు. విజయవాడ మేయరు ఒక చిన్న కమ్యూనిటీకి సంబంధించిన లేడీ ఆమెకి ఇచ్చారు. ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముదిరాజు బీసీ, మరి ఆమెకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇలా చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి, బీసీల్లో ఉన్న చిన్న కులాలను గుర్తించి వాళ్ళకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంకా మాకేముంటాయి డిమాండ్స్ చెప్పండి? ఇంకేముంటుంది ఇంతకంటే? మేము అసలు కళలో కూడా కనని మేము 70% అడిగితే ఆయన 80% ఇస్తున్నాడు. మాకు ఇది చిన్నది, ఈ పోర్టుపోలియో కావాలంటే ఆయన పెద్ద పోర్టు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాకు వస్తుందని ఎప్పుడైనా మేము ఊహించామా? కానీ ఈరోజు ఆయన ఇచ్చి చూపించాడు విడుదల రజనీ గారికి. అలా ఇంకా మాకేముంటాయి చెప్పండి? మేము ఒకటే కోరిక, మా డిమాండ్ ఏంటంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 24 గెలవడమే మా డిమాండ్. ఇంకంతకంటే ఏముంటుంది చెప్పండి బీసీలకి? విజయసాయిరెడ్డి గారు వద్దన్నా కూడా సజ్జల గారు పట్టుబట్టి మరి విడుదల రజనీ గారికి సీట్ ఇప్పించారు అని టాక్ నడుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? మేడం, ఇలాంటి వార్తలు ఎవరు వినము. మరి వీళ్ళు ఎక్కడ వింటారో, ఎక్కడి నుంచి ఇలాంటి పుట్టుకొస్తాయో మేమైతే ఇవి పక్కన పెట్టి రజనీ గారి విషయం ఒకటి ఆలోచిస్తాం. ఆమె ఎంత మెజార్టీతో గెలవాలి, ఎంత మెజార్టీతో గెలుస్తుందనే విషయం మీదే మేము రాష్ట్ర బీసీలందరూ దృష్టి పెట్టాం తప్పితే ఇలాంటి కబుర్లు మేము పట్టించుకునే పరిస్థితి లేదు. అవి అసలు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. పని లేని వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. పని చేస్తున్న వాళ్ళ మీద ఇలాంటి రాళ్ళు పడుతూనే ఉంటాయి. కాబట్టి మేమైతే అసలు ఆలోచించే పరిస్థితులు లేవు. మాకు అంత టైం కూడా లేదు. మేము రజనీ గారిని గెలిపించుకునే పనిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పట్టించుకోం. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణలో ఎవరు ఊహించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎవరు అయితే కేసీఆర్ ఓడిపోతారని అనుకోలేదు. బట్ అది వీళ్ళు క్రెడిట్ ఒకటి తీసుకొని తెలుగుదేశం పార్టీ మా వల్లనే ఇక్కడ మాకు కూడా బలం పెరిగింది, మేము ఇలా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. అదే టైంలో షర్మిల కూడా ఇక్కడ ఏపీకి ఎంటర్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏదైనా జరుగుతుంది అంటారా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది మేడం. 2014 నుంచి 2023 దాకా అదే ఉంది ప్రభుత్వం. అంటే 10 years, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. 2 times ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నడిపిస్తే యాంటీ ఓటింగ్ వస్తుంది. తర్వాత అక్కడ తెలంగాణ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అసలు అక్కడ ఎన్నికల వాతావరణం వేరు, అక్కడ ఆలోచనలు వేరు, ఇక్కడ ఆలోచన వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా నిలబడి నేనున్నాను మీకని హయ్యెస్ట్ ఓటింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి తన సంక్షేమ పథకాలు తన ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందిస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు అక్కడ లేవు కదా తెలంగాణ. ఏ పథకం లేదు. ఈరోజు ఇక్కడ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ వాళ్ళ సమస్యలను తన సమస్యలుగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నిలబడి దగ్గరుండి ఇంకా ఏం చేయాలి వీళ్ళకి, ఇంకా వెల్ఫేర్లో ఏం అందించాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ, అక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఓడిపోయిన ప్రభుత్వం ఎక్కడ? దానికి దీనికి అసలు ఎప్పుడు లింక్ పెట్టదు. తెలంగాణ ఎన్నికలు వేరు, ఆంధ్ర ఎన్నికలు వేరు. తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఎవరికైనా ఏ పార్టీకైనా వెళ్ళే స్వతంత్రం అయితే ఉంది. ఎక్కడి నుంచి ఏ రాజకీయ పార్టీకైనా మారచ్చు, ఎన్నిసార్లైనా ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళొచ్చు. అలాగే షర్మిల గారికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ఇష్టం ఏర్పడింది. ఒకప్పుడు ఇష్టం లేదు కాంగ్రెస్ అంటే షర్మిల గారికి, ఈరోజు ఇష్టపడింది. వాళ్ళు ఏమి ఆఫర్ ఇచ్చారో కూడా తెలియదు మనకి. ఆమె వెళ్ళింది. అయితే మేమైతే ఒకటి చెప్తున్నాం, బీసీ లీడర్గా ఒకటి చెప్తాను నేను. ఒక్క తెలుగుదేశం జనసేన పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎన్ని రాజకీయ పార్టీలైనా కలిసి వచ్చినా
మా జగన్మోహనుడు అనేవాడు ఒక్కడే, సింగిల్గా వస్తాడు, సింగిల్ పార్టీ, సింగిల్ అజెండా వస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమమే నా ధ్యేయం అని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా